So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. So obviously thumbnail చూసి వచ్చారు కాబట్టి thumbnail లో నేను ఏం మెన్షన్ చేసిన ఎక్స్పోజ్ కన్వర్టెడ్ పీపుల్ కన్వర్ట్ అయిపోతే అయిపోయారు, బట్ కన్వర్ట్ అయిపోయినాక కూడా కొన్ని స్పెషల్ లాస్ యూజ్ చేసుకొని ఇతరులను ఇరికించడము, మరి కొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగా వాళ్ళని టార్చర్ పెట్టడము, లాన్ మిస్యూజ్ చేయడం, వీళ్ళ గురించి కొన్ని థింగ్స్ నడుస్తున్నాయి, కొన్ని కేసెస్ నడుస్తున్నాయి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. మల్టిపుల్ కేసెస్ లో మల్టిపుల్ టైమ్స్ ఒకటే అన్నారు, ఒక్కసారి నువ్వు హిందూ నుంచి కన్వర్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎటువంటి ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ గానీ బెనిఫిట్స్ గానీ పొందలేవు. ఇది కాన్స్టిట్యూషన్ లో రాసి ఉన్న థింగ్. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దానికి విరుద్ధంగా వీళ్ళు ఇల్లీగల్ గా కొన్ని థింగ్స్, కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నారు. దాన్ని అడ్డుకోతూ వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అది మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఇతర మతాల్లోకి మారే వ్యక్తులు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని స్పష్టం చేసింది. సో ఈ మొత్తం స్టోరీ ఏందో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఏదైతే రాసిన తమ్నేల్ మీద నేను ఎక్స్పోజింగ్ కన్వర్టెడ్ పీపుల్, ఎవరైతే కన్వర్ట్ అయిపోయినా కూడా హిందూ నేనని చెప్పుకొని ఆ లాస్ ఏవైతున్నాయో అవి జస్ట్ హిందూ ఎస్సీ ఎస్టీలకే, వాడిని మిస్యూజ్ ఎట్లయితే చేస్తారో వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి, ఏం సంగతి, వాళ్ళని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలి ఎప్పుడైతే మనకి ఎదురవుతారో ఆ పాయింట్ చెప్తా లాస్ట్ కి. సో వీడియో ఎండ్ వరకు లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్గా నీకు ఈ పంచాయతీ అంతా ఎడికిన స్టార్ట్ అయింది, సుప్రీంకోర్టు వరకు ఎట్లా ఎక్కింది మ్యాటర్ అది చెప్తా. ఏపీలో ఒక కేసు అవుతుంది. ఏంటంటే ఒక పాస్టర్ 10 years నుంచి ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ పాస్టర్ ఎస్సీ కిందకి వస్తాడు. 10 years బ్యాక్ కన్వర్ట్ అయిపోయాడు, హిందూ నుంచి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్ లా వర్క్ చేస్తున్నాడు. అంటే ఆబ్వియస్లీ క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయినట్టు. చర్చ్ పాస్టర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. సో ఆ పలానా పాస్టర్ ఏం చేసిండంటే ఒక పర్సన్ మీద కేసు కొట్టిండు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. మరి కొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టగా నన్ను దుర్భాషలు ఆడిండు, నన్ను అవమానపరిచిండు, నన్ను క్యాస్ట్ బేస్ మీద తిట్లు అని చెప్పేసి. సో ఆ కేసు ఏపీ హైకోర్టు వరకు పోయింది, అట్రాసిటీ కేసు. సో అక్యూజ్డ్ ఏం చేసిండంటే తెలివిగా అసలు ఈయన ఎస్సీ కిందకే రాడు, కన్వర్ట్ అయిపోయాడు కొన్ని ఇయర్స్ బ్యాకే, ఈయన ఎట్లా యూజ్ చేస్తాడు లా అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసిండు హైకోర్టులో. ఈ కేసును కొట్టివేయాలని రామిరెడ్డితో పాటు ఇతరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత కొన్ని ఫ్యూ మంత్స్ కేసు నడిచింది. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కాన్స్టిట్యూషన్ ని కన్సిడర్ చేస్తూ అవును ఈ పలానా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయన కరెక్ట్ గా ఛాలెంజ్ చేసిండు, ఆయన దాంట్లో రైట్ ఉంది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఒకసారి నువ్వు హిందూయిజం వదిలేసి వేరే దాంట్లో కన్వర్ట్ అయిపోతే నువ్వు ఎటువంటి ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ గానీ బెనిఫిట్ గానీ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే అది కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్, దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు. మతం మారిన తర్వాత కులం వర్తించదని స్పష్టం చేసింది అని చెప్పి కన్సిడర్ చేస్తూ ఈ పలానా పర్సన్ అయితే ఛాలెంజ్ చేసిండు ఆ పాస్టర్ ని, ఆయన కేసు డిస్మిస్ కొట్టేసి కొట్టేసి ఈయన గెలిచిండు, ఈయన ఛాలెంజ్ కరెక్ట్ అని చెప్పి ఈయన సైడ్ జడ్జిమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు అయిపోయిన తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు తీసుకుపోయారు. సుప్రీంకోర్టులో న్యాయం వస్తుందేమో అని చెప్పేసి సుప్రీంకోర్టు వెళ్ళినా సరే సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా, సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ అక్యూజ్డ్ విక్టిమ్ కొట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని కన్సిడర్ చేసుకొని అవును ఏపీ హైకోర్టు ఇచ్చింది కరెక్టే కదా, నువ్వు ఒకసారి కన్వర్ట్ అయిపోతే ఫ్రమ్ బీయింగ్ ఎస్సీ ఎస్టీ హిందూ నుండి వేరే క్రిస్టియానిటీకు వేరే మతానికి కన్వర్ట్ అయిపోతే హిందూ సబ్ రిలీజన్స్ వదిలేసి నువ్వు ఎటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొటెక్షన్ గానీ బెనిఫిట్లు గానీ పొందలేవు. ఒకవేళ పొందుతున్నావు తీసుకుంటున్నావు నువ్వు అంటే నువ్వు చేసేది ఇల్లీగల్ థింగ్. With a big verdict that came in from the Supreme Court today, has said conversion to another faith automatically ends a person's scheduled caste membership. దానికి కఠినంగా శిక్షించేసిలండి. సో అది కన్సిడర్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా సేమ్ థింగ్ మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చింది. అవును ఏపీ హైకోర్టు చెప్పింది కరెక్టే, ఎవరైతే కన్వర్ట్ అయిపోతారో హిందూ రిలీజన్, హిందూ సబ్ రిలీజన్ వదిలేసి వేరే రిలీజన్లకి ఎస్సీ పీపుల్ వాళ్ళు ఈ ప్రొటెక్షన్ బెనిఫిట్లు యూజ్ చేయొద్దు. సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టేసింది. సడన్ గా సుప్రీంకోర్టు నుంచి కూడా సేమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ జడ్జిమెంట్ రాగానే ఇంతగానం వైరల్ అయింది స్టోరీ. అండ్ ఇది జస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసే కాదు, ఇంకో కపుల్ ఆఫ్ కేసెస్ చెప్తా, చాలా స్ట్రాంగ్ కేసెస్ ఇను. సో సిమిలర్ కైండ్ ఆఫ్ కేసు ఒకటి 2 people మధ్యలో కాదు కానీ ఒక లీడర్షిప్ పొజిషన్ కోసం అయితే తమిళనాడులో పంచాయత్ పొజిషన్లు నడుస్తుంటాయి. అయితే ఒక పర్సన్ దాంట్లో పాల్గొంటాడు ఏ కేటగిరీలా అంటే ఎస్సీ కేటగిరీలా. సో పార్టిసిపేట్ చేసిన పర్సన్ ఒక ఉమెన్ అన్నమాట. పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. సో తను పంచాయత్ చైర్మన్ లా పార్టిసిపేట్ చేస్తుంది, గెలుస్తుంది, పోస్ట్ కొడుతుంది కూడా అండర్ రిజర్వ్డ్ ఎస్సీ సీట్స్ కింద. తర్వాత కొంత టైం అయినాక తెలుస్తుంది అన్నమాట, అరే ఈమె కన్వర్ట్ అయిపోయింది క్రిస్టియానిటీకి, తను ఏదైతే పాల్గొన్నదో అండర్ సో కాల్డ్ రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ కేటగిరీ అవుతుందో దాని త్రూగా
పాల్గొన్నది కదా, తన గెలుపు కూడా ఇన్వాలిడే. తను ఎస్సీఏ కానప్పుడు తను ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది, ఎట్లా గెలుస్తుంది, గెలిచిన పోస్ట్ కూడా వ్యాలిడ్ కాదు అని తన పోస్ట్ ని తన పొజిషన్ ని ఛాలెంజ్ చేస్తారు మద్రాస్ హైకోర్టులో. ఆ మద్రాస్ హైకోర్టు కూడా సేమ్ స్టేట్మెంట్, ఆఫ్టర్ కన్వర్జన్ తను ఎస్సీ అనే సో కాల్డ్ బెనిఫిట్ కానీ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేయలేదు, చేయకూడదు కూడా, అసలు ఎలక్షన్స్ లో తను పార్టిసిపేట్ చేయడమే ఇన్వాలిడ్ అని చెప్పి మద్రాస్ హైకోర్టు ఏం చేసింది, ఆ ఎలక్షన్స్ ని ఇన్వాలిడ్ చెప్పేసి ఆ పోస్ట్ ని తీసేసింది. అండ్ ఇంచుమించు సేమ్ థింగ్ కేరళలో కూడా అయింది. ఏ రాజా అని ఒక ఎమ్మెల్యే, అండ్ ఈ ఆర్టికల్ దొరికింది వికీపీడియాలో. సో ఇతను కూడా కంటెస్ట్ చేశాడు పలానా కాన్స్టిట్యుయెన్సీ నుంచి అండర్ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో. సో ఆయనను కూడా ఛాలెంజ్ చేసి ఈయన ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ, ఎస్సీ స్టేటస్ తీసుకోవడానికి నా అరుడు కాదని చెప్పి ఈయన కూడా ఛాలెంజ్ చేస్తుంది. సో ఛాలెంజ్ చేయగానే అక్కడ కేరళలో హైకోర్టు కూడా ఏమంటది అంటే, అవును కరెక్టే కదా, కన్వర్ట్ అయిపోయినాక ఎట్లా క్లెయిమ్ చేస్తాడు ఎస్సీ స్టేటస్, డిస్క్వాలిఫై అని చెప్పి పోస్ట్ డిస్క్వాలిఫై చేసేస్తారు. అయినా సరే నాకు న్యాయం కావాలని చెప్పి ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకుపోతారు. మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రజెంట్ గా కేసు నడుస్తుంది. బట్ ఇది ఓవరాల్ పంచాయతీ, అర్థమైందా? ఇది నేను జస్ట్ కపుల్ ఆఫ్ ఈ 2 కేసెస్ ఏవైతే చెప్పినో నేను, తమిళనాడు, కేరళ, ఇవి టాప్ ఎండ్ కేసెస్ అన్నమాట. లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నోళ్ళు, ఎలక్షన్స్ లో పాల్గొన్నోళ్ళని కూడా డిస్క్వాలిఫై చేసేసింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ బెనిఫిట్స్ స్కీమ్స్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ హిందూస్కే అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో అయితే బల్ల గుద్ది రాసిర్రో ఆ బేస్ మీద ఈ పెద్ద కేసెస్, ఈ లీడర్షిప్ ఇంక్లూడ్ ఉన్న కేసెస్ నే కొట్టి పడేసారు, తీసి పడేసారు. అందుకే ఈ పలానా 2 ఎగ్జాంపుల్స్ చెప్పినా మీకు ఈ థింగ్ ఎంత ఇంపార్టెంటో అది. సో మీకు ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ అర్థమైంది కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చాలా మంది ఈ పోస్ట్, ఈ పలానా రీల్ ఎప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టినో అప్పుడు చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అవును బ్రో కరెక్టే, వాళ్ళు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయారు, బట్ సర్టిఫికెట్స్ లో మాత్రం హిందూ అనే పెట్టుకున్నారు కదా, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, వాళ్ళని ఎలా డిస్క్వాలిఫై చేయాలి సో కాల్డ్ బెనిఫిట్స్ నుంచి, రిజర్వేషన్ నుంచి, అది అంటే ఇప్పుడు ఈ తమిళనాడు, కేరళ ఎగ్జాంపుల్స్ నేను ఎట్లయితే చెప్పినో అట్లా మీరు కూడా ప్రూఫ్లు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసు కూడా పాస్టర్ రైట్ 10 years అవుతుంది. ఆ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే ఎస్సీ ఎస్టీ కేసు పడ్డదో, ఆయన పోయి ఆ ప్రూఫ్లు పట్టుకొచ్చిండు. చూడు పలానా చర్చ్ లో పాస్టర్ 10 years నుంచి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయింది, హీస్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అని. సో అలాంటి ప్రూఫ్లు మీరు కలెక్ట్ చేసుకుని పెట్టుకోర్రి. ఆంధ్రప్రదేశ్ పీపుల్ కి ఎస్పెషల్లీ చెప్తున్నా, తెలంగాణ పీపుల్ కూడా, మీకు కూడా ఓకే, మీ ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఎవరున్నా సరే వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు, సర్టిఫికెట్స్ లో మాత్రం హిందూ అనే చెప్పుకొని ఉంటున్నారు అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉండు, వాళ్ళ ఓన్ స్టేట్మెంట్స్, ఓన్ కన్సర్న్స్ ఏవైతే ఉంటే అవి తీసుకో. ఇదే ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్, మజాక్ మస్కరీ చేసుకుంటా ఏదో ఒకటి, లేకపోతే వాళ్ళు చర్చ్ వెళ్ళడము సండే వాట్స్ ఎవర్, అలా ఇంట్లో యేసు ప్రభు ఫోటో, అలాని కావాల్సుకొని పండుగలకు విలుగుర్రి, మన హిందూ పండుగలకు విలుగుర్రి, రా పార్టిసిపేట్ చేయి, ఇగో ఆవు పంచకం ఇంట్లో చల్లుకో, ఇగో నెత్తి మీద చల్లుకో, కొంచెం తాగు, అలాంటివి ఏమైనా చేసినప్పుడు వాళ్ళు నో మాకొద్దు, మేము అది కాదు, మేము ఇట్లా అని చెప్పి ఏదో ఒకటి యాక్షన్ చేస్తారు. అవి రికార్డ్ చేసుకో. వాళ్ళ కోపంలో అంటారు, మేము క్రిస్టియన్స్ రాబోయి మాకు ఇవన్నీ నడవవు అని చెప్పేసి, అలాంటివి రికార్డ్ చేసుకోరు. అవి మీకు చాలా పనికొస్తాయి. వాళ్ళ ఓన్ కన్సెంట్, వాళ్ళ ఓన్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ లో వాళ్ళు ఎప్పుడైనా మీకు అడ్డం పడ్డా, మీరు ఎలక్షన్స్ లో పాల్గొనేటప్పుడు, లేకపోతే వాళ్ళు మీ మీద ఫాల్స్ కేసెస్ కొట్టినా, ఇలా ఓన్ కన్సెంట్, ఇలా ఓన్ స్టేట్మెంట్ లో మీకు పనికొస్తుంది. మీరు ఆరామ్సే కొట్లాడచ్చు, వాళ్ళని తీపిచ్చేయచ్చు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బెనిఫిట్లు తీసుకోకుండా. బ్రో ఇవన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళు నమ్ముతారా, వాళ్ళు దొరకకపోతే ఏం చేస్తావు నువ్వు అంటే, కన్వర్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చర్చిల దగ్గర పోతారా, చర్చిలలో రికార్డులు మెయింటైన్ చేస్తారు, ఎవరు వస్తున్నారు, ఎవరు ప్రతి సండే ప్రేయర్ కి వస్తున్నారు, ఎవరు పాస్టర్ గుర్తుపడతారు కదా, ఎవరిని కన్వర్ట్ చేసారు, అలా రికార్డ్స్ వాళ్ళ దగ్గర మెయింటైన్ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఇన్ కేస్ నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి ఫాల్స్ కేసెస్ లో బుక్ అయినవు, నేను టార్గెట్ చేసారు, లేకపోతే నువ్వు ఇట్లా ఎలక్షన్స్ లో పాల్గొనేటప్పుడు ఆపోజిట్ వాడు ఫాల్స్ వేలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్టేటస్ అది యూజ్ చేస్తున్నాడు రిజర్వ్డ్ సీట్ కోసం, వాడిని జరపాలి పక్కకి ఎట్లనైనా అంటే, ఇక నువ్వు సామదామ దండ బేది ట్రై చేయాలి. సో పలానా చర్చిలల్లా, క్రిస్టియానిటీ రికార్డ్స్ మెయింటైన్ చేసే ప్లేస్లల్లా వీళ్ళ పేర్లు రాసి ఉంటాయి, ఎవరు ఎప్పుడు కన్వర్ట్ అయ్యని చెప్పి. సో వాళ్ళ దగ్గర పోయి నువ్వు పైసా పడేయాలి. నువ్వు నీకు కావాల్సింది కావాలి అనుకుంటే ఇక ఇండియాలో పైసా ఎగిరేస్తే కాని పని అంటూ ఉండదు. సో వాడు ఎంత హైడ్ చేసుకున్నా సరే, కన్వర్ట్ అయిపోయి నేను హిందువే అని చెప్పి సర్టిఫికేషన్లలో ఎంత హైడ్ చేసుకున్నా సరే, ఆ క్రిస్టియానిటీ రికార్డ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో చర్చ్ల కాడ, పాస్టర్ల కాడ, ఎవరిని కన్వర్ట్ చేసి వాళ్ళ దగ్గర పోయి జర పైసలు కూడా జరి పని చేసి పెట్టరా నాకు అంటే వాడు చేసి పెడతాడు. పైసా పడేస్తే కాని పని ఉండదు, చేయాలి ఇక నువ్వు తప్పదు. ఎందుకంటే ఇలాంటి ఫాల్స్ కేసెస్ లో ఇరికిపోయి ఇయర్స్ వేస్ట్ చేస్తావా, లేకపోతే నీ కూడా అడ్డంకి వస్తున్నాడు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ స్టేటస్ యూజ్ చేసి, రిజర్వేషన్ యూజ్ చేసి అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూడా గెలవాలి కదా. కేసు అయినా సరే, పాలిటిక్స్ లో లీడర్షిప్ అయినా కదా, నువ్వు గెలవాలనుకుంటే నువ్వు సామ దండ పేరు యూజ్ చేయాల్సిందే. సో అట్లా పైసా పడేసి పని చేయించుకోవాలి. 2 things, వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ ఓన్ స్టేట్మెంట్ కలెక్ట్ చేయరు, పక్కకు పెట్టుకోరి, టైం వచ్చినప్పుడు వాడుర్రి, ఇరికిచ్చేసారు. లేదు కాదు కూడదు, వాళ్ళు చాలా
హుషారుగా ఉన్నారంటే ఇక క్రిస్టియానిటీ రికార్డ్స్ ఎక్కడైతే మెయింటైన్ అవుతాయో చర్చిలలో ప్యాస్టర్ల దగ్గర వాళ్ళ దగ్గరికి పైసా పడేసి డీటెయిల్స్ ఇప్పిస్తే చాలు, మోర్ దాన్ ఎనఫ్. సో ఈ 2 ways లో వాళ్ళతో ట్యాకిల్ చేయొచ్చు. సో ఇంత స్టోరీ చెప్పి హైకోర్టులు సుప్రీం కోర్టులు స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా కొంతమంది బాడహోల్ వచ్చి లేలే వి క్యాన్ స్టిల్ క్లెయిమ్ అవర్ సో కాల్డ్ ఎస్సీ స్టేటస్ అని చెప్పి ఎతులు దింగుతారు. కుల్లా మాట సుప్రీం కోర్టు అన్నది, నువ్వు సర్టిఫికేట్ లా నువ్వు నీ క్యాస్ట్ మెన్షన్ చేసుకో పర్లేదు, బట్ నువ్వు కన్వర్ట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ లో మాత్రమే నీ క్యాస్ట్ ఉంటుంది కానీ నీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ బెనిఫిట్ ఉండదు. ఈ స్టేట్మెంట్ కూడా వదిలింది అర్థమైందా. సో ఇది ఓవరాల్ స్టోరీ. ఎస్సీ యాక్ట్ దాని బెనిఫిట్లు అది ఎవరికి చెందుతుంది, జస్ట్ హిందువులకే చెందుతుంది. అండ్ దాని రిలేటెడ్ మల్టిపుల్ కేసెస్ చెప్పినా, అండ్ వీళ్ళని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా ట్రాప్ చేయాలి, వీళ్ళ నుంచి ఎట్లా తప్పించుకోవాలి, వీళ్ళు నీకు ఎదురైతే ఎట్లా ప్రూఫ్లు పెట్టుకొని వాళ్ళని తొక్కేసాలి టైంకి అది కూడా చెప్పి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఎవరైతే యాక్చువల్ ఎస్సీ ఎస్టీ పీపుల్ ఉంటారో హిందూస్ లా ఉండిపోయిన వాళ్ళు కన్వర్ట్ కాకుండా వాళ్ళకి యాక్చువల్గా మనం సెల్యూట్ కొట్టాం. ఎందుకంటే ఆలోచించు, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒకప్పుడు ఉన్నంత ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకపోయినా ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక టైంలో అవుతుంది ఎట్ సమ్ పాయింట్, అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్. బట్ ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ కూడా వాళ్ళు హిందూయిజం వదలకుండా హిందూలాగానే ఉండిపోయారు. సమాజం మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నా వాళ్ళు ఎక్కువ హిందూయిజం ముంగడు తీసుకెళ్తారు మనకంటూ. సో వాళ్ళకి అలాంటి పీపుల్ కి హోల్ హార్టెడ్లీ సెల్యూట్. సో ఇది గైస్ ఓవరాల్ పంచాయత్. ఓకే, కన్వర్టర్ పీపుల్ ని ఎట్లా పట్టాలి, లాస్ ఏంది, ప్రొసీజర్ ఏంది, టాక్టిక్స్ ఏంది మొత్తం చెప్పిన. అండ్ ఈ వీడియో కుదిరినంత వరకు షేర్ చేయి, ప్రతి ఒక్కరికి తెలవాలి ఈ యాక్ట్స్ గురించి, లీగాలిటీ గురించి, వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయాలి, కన్వర్టర్ పీపుల్ ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ చెప్పిన వీడియోలు. సో ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.